నగరంలో ఫేక్ నంబర్ ప్లేట్లతో నడిపే వాహనాలపై ఫోకస్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు చలాన్లు పడకుండా డిజిటల్ నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారు. ఒకవైపు పోలీసులు అవగాహన కల్పిస్తూ ఉండగా మరోవైపు ఫేక్ నంబర్ ప్లేట్లతో సిటీలో చక్కర్లు కొడుతున్నారు. ఫేక్ డిజిటల్ నంబర్ ప్లేట్స్ ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతోంది. చలాన్ల నుంచి తప్పించుకోవడానికి వాహనాలకు ఫేక్ నెంబర్ ప్లేట్లు ఉపయోగిస్తున్నారు. ఒకే నెంబర్ చాలా మంది వాడడం, నెంబర్ సరిగ్గా కనిపించకుండా చేయటం, డిజిటల్ ప్లేట్స్ తో నెంబర్ ని మార్చుతున్నారని తెలిపారు పోలీసులు. నెంబర్ ప్లేట్స్ లేకుండా ఫ్యాన్సీ ఫేక్ నెంబర్ ప్లేట్స్ పెట్టుకుని కొందరు వాహనదారులు నగరంలో తిరుగుతున్నారని తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. తనిఖీల సమయంలో అసలు నెంబర్ ఉండే విధంగా మిగిలిన టైంలో ఇతర రాష్ట్రాల నెంబర్ల పేర్లతో తిరుగుతున్నారన్నారు. వాహనాలకి మ్యాగ్నెట్ బిగించి నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేస్తున్నారని తెలిపారు పోలీసులు. నంబర్ ప్లేట్స్ లేకుండా తిరగడము, లేదా ఉన్న నంబర్స్ను ఫ్యాన్సీగా మార్చుకోవడము, లేదా వాళ్ళకి ఇష్టమైన విధంగా దాన్ని మలుచుకునే విధంగా చేసుకొని తిరుగుతున్నారు. ట్రాఫిక్ వైలెన్స్ నమోదు కాకుండా ఉండడం కొరకు కంప్లీట్గా దాన్ని డిఫరెంట్ మెథడ్స్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. మనం బంజారాహిల్స్ లిమిట్స్లో కూడా బటన్ సిస్టంతో ఆపరేట్ చేయడం, అంటే వాడికి ఏ నెంబర్ ప్లేట్ డిస్ప్లే కావాలంటే అది మాత్రమే బయటకు వస్తుంది, లేదనుకుంటే ఒరిజినల్ నెంబర్ వస్తుంది. పోలీసు వారు చెక్ చేస్తున్నారు అనుకున్నప్పుడు వాడు బటన్ నొక్కేస్తే జెన్యూన్ నెంబర్ వస్తుంది. అలా కాకుండా మిగతా టైంలో లైక్ ఢిల్లీ నెంబర్ పెట్టుకొని తిరగడం జరిగింది. మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు పట్టుకోవడం, వారిపైన క్రిమినల్ కేసెస్ చీటింగ్ కేసు కింద ఫైల్ చేసేసి తదుపరి చర్య గురించి పంపించడం జరిగింది. ఫేక్ నెంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై నిఘా పెంచామన్నారు ట్రాఫిక్ పోలీసులు. ఒరిజినల్ వాహనం నెంబర్ కాకుండా నకిలీ ప్లేట్లతో తిరిగే వాహనదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. వాహనం ఇంజిన్ నెంబర్ తో పోల్చి తేడాలు గుర్తిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో రోజుకి 100కు పైగా కేసులు నమోదు చేస్తున్నామంటున్నారు పోలీసులు. సిమిలర్గా మ్యాగ్నెట్ పెట్టేసి ఏంటంటే నార్మల్ కోర్స్లో అతను మ్యాగ్నెట్తో ప్రెస్ చేసేసుకొని నంబర్ ప్లేట్ కనిపించకుండా బాడీకి అటాచ్ అయ్యేటట్టు చూస్తాడు. ఈ వయలేషన్స్ గురించి తప్పించుకోవడం కొరకు మీరు క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒరిజినల్ వెహికల్ నెంబర్ మనం ట్రేస్ చేయకపోతే అన్నోన్ కింద అది కేసు అలాగే పెండింగ్ పడుతుంది. సో అలా కాకుండా వయలేషన్స్ లేకుండా మీరు రూల్స్ పాటిస్తూ రోడ్డు పైన తిరగవలసిందిగా కోరుచున్నామండి. ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్, అట్లాగే వితౌట్ నంబర్ ప్లేట్స్, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్స్ పైన డైలీ స్పెషల్ డ్రైవ్స్ పెడుతున్నాం. ప్రతిరోజు కూడా 100కు పైగా కేసెస్ నమోదు చేస్తున్నాం. వీరందరిపైన కూడా మేము మోటార్ వెహికల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాము. ఫేక్ నెంబర్ ప్లేట్స్ ఉపయోగించే వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.